ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా మలికీపురం మండలం ఇరుసుమండలో ఏరియల్ సర్వే నిర్వహించారు. బ్లోఅవుట్ జరిగిన ప్రాంతంలో జరిగిన నష్టాన్ని కూడా నేరుగా వీక్షించారు. మరోవైపు బ్లోఅవుట్ కు సంబంధించిన బావిని పూర్తిగా మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ ఇది చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో జరిగినటువంటి బ్లోఅవుట్ అయితే ఇప్పటికైతే అదుపులోకి రాలేదని చెప్పాలి. ముఖ్యంగా డిప్ సంస్థ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతాన్ని అయితే చంద్రబాబు అయితే సందర్శించినట్లయితే సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ హిమవర్ష, వాస్తవానికి అయితే 5 రోజులుగా ఇంకా ఆ బ్లోఅవుట్ అయితే కొనసాగుతుంది. ఇంకా అయితే అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే రంగంలో దిగారని చెప్పాలి. స్వయంగా ఆయన ఆ ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా ఆయన పరిశీలించారు, మొత్తం ప్రత్యేకంగా హెలికాప్టర్ లో. ఆయనతో పాటు స్థానిక నాయకులు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ అక్కడ కోనసీమ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ హరీష్ బాలయోగి ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసి ఒకసారి ఇక్కడ జరిగిన పరిస్థితిని కూడా పూర్తిగా వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు ఏరియల్ సర్వే నిర్వహిస్తారని నిన్నే చెప్పారు. ఈ నేపథ్యంలో భాగంగా రాయవరం పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటన సందర్భంగా ఇటు ఏరియల్ సర్వే అయితే నిర్వహించారు. అయితే ఇంకా మొత్తం ఎన్ని కొబ్బరి చెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి, దగ్ధమయ్యాయి, దానికి సంబంధించి ఎంత పరిహారం చెల్లించాలి, ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న అధికారులతో మాట్లాడారు. అలాగే ఓఎన్జీసీ అధికారులతోనూ అలాగే జిల్లా కలెక్టర్ తో కూడా చర్చించారు. ఎంత నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి వాళ్ళకి ఇమీడియట్ గా పరిహారం ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కూడా చెప్పారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఆ బ్లోఅవుట్ కు సంబంధించిన బావి ఏదైతే ఉందో మోరీ 5 వెల్, దాన్ని పూర్తిగా క్లోజ్ చేసేయడమే బెటర్, అంటే పూర్తిగా దాన్ని మూసేయాలి అనే ఆలోచన కూడా ఓఎన్జీసీ అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముందు నిన్నటి వరకు వెల్ క్యాపింగ్ చేయాలి అని అనుకున్నారు, కానీ వెల్ క్యాపింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అనేది ఓఎన్జీసీ అధికారులు ఒక అంచనా వేశారు. ఎందుకంటే దాదాపు సుమారు ఒక 12 ఏళ్ల క్రితం ఈ తరచూ ఈ బ్లోఅవుట్లు సంకేతాలు అయితే కోనసీమ ప్రాంతాన్ని 12 ఏళ్ల నుంచి వణికిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మొన్న 5వ తేదీన ఏర్పడిన ఈ బ్లోఅవుట్ ఏదైతే ఉందో ఆ బావి గనక పూర్తిగా పోడ్చకుండా ఉండుంటే మళ్ళీ ఇప్పుడున్న ఈ డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ ఏదైతే ఉందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఆల్రెడీ సబ్లీజ్ కు తీసుకున్న కంపెనీ. ఆల్రెడీ ఒకసారి తవ్వేసి గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేసిన బావిని మళ్ళీ వీళ్ళు సబ్లీజ్ కు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ రెండోసారి డ్రిల్లింగ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఒకవేళ ఈ బావిని ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది ఓఎన్జీసీ అధికారులు అంచనా. అందుకే పూర్తిగా ఈ మోరీ 5 వెల్లను పూర్తిగా క్లోజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. అదే అయితే కంప్లీట్ గా ఓఎన్జీసీ గానీ డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకునే నిర్ణయం. అయితే అధికారికంగా మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రంగంలో దిగారు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఆ ప్రాంత వాసులందరూ కోరుతున్నది ఒకటే, మాకు చాలా పంట నష్టం జరిగింది, దానికి తగిన పరిహారం చెల్లించాలి. అలాగే పంటలు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి, ఇప్పట్లో మళ్ళీ పంటలు వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే దాదాపు ఒక 2-3 పంటలు వాళ్ళు కోల్పోతారు. అలాగే కొబ్బరి చెట్లు కూడా పూర్తిగా మాడి మసి అయిపోయినాయి. మొత్తం ఇప్పుడు పరిహారం ఎంత ఇస్తారు ఏంటి అనేది ఈ ఏరియల్ సర్వే తర్వాత ఒక నివేదిక ద్వారా తెలుసుకొని ప్రకటించే అవకాశం అయితే ఉంది. హిమవర్ష. Right, Shekhar. Thank you. Thanks for the updates.